హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను దొండకాయతో ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. దొండకాయ కర్రీ అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇంకా ముందుగా మనం దొండకాయలను అయితే కట్ చేసుకుందాము. ఈ విధంగా మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా 4 పీసెస్ వచ్చేలాగా మనం కట్ చేసుకుందాం. ఆ తర్వాత వీటికి కావాల్సినవి అయితే పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, మిరియాలు, ఇంకా నువ్వులు, వీటన్నిటిని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని ఒక కడాయిలో వేసుకొని వేయించుకుందాం. ఇంకా ఎక్కువ గ్రేవీ రావాలి అంటే ఈ పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులని ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి క్వాంటిటీ. నేనైతే ఇంత తీసుకున్నాను, దొండకాయలకు సరిపడా తీసుకున్నాను. ఇంకా వీటిని అయితే వేయించుకున్నాక నేను బ్లెండర్లో వేసాను. ఇంకా వీటిని గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మెత్తగా మనం పొడిని అయితే చేసుకోవాలి. చూడండి, పొడి చేసుకొని పక్కనైతే పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకా దొండకాయలు కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో అయితే 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. ఈ దొండకాయలకి నాకు 2 స్పూన్స్ ఆయిల్ అయితే పట్టింది. ఆయిల్ వేసుకున్నాక హీట్ అయినాక ఈ కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, వాటిని మనం ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, దొండకాయలు పైనుంచి త్వరగా మాడిపోతాయి, ఇంకా లోపల కుక్ అవ్వదు సరిగా. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా దొండకాయలు అయితే ఉడికిపోతాయి. చూడండి, దొండకాయలు మాత్రం ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఈ విధంగా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. దొండకాయలు ఇక్కడ ఎక్కువ వేయించితే మనం పూర్ణం చేసే టైంలో తక్కువసేపు ఉంచినా సరిపోతుంది. ఇక్కడ మామూలుగా వేయించుకుంటే అక్కడ ఎక్కువసేపు ఉడికించుకోవాలి. చూడండి, దొండకాయలను అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ దొండకాయలు వేయించుకున్న ఆయిల్లోనే జీలకర్ర, ఆవాలు, కొంచెం పోపు గింజలు అన్నీ ఉంటాయి కదా అవి, ఇంకా ఆనియన్స్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. ఇవన్నీ మంచిగా మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే వేసాను. ఈ ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. తర్వాత ఇంగువని కూడా వేసాను. ఇంగువ వేసుకుంటే మనకి త్వరగా డైజెస్ట్ అవుతుంది. ఇవన్నీ హెవీ ఉంటాయి కదా, పల్లీలు, నువ్వులు, ఇంకా ఎండు కొబ్బరి, అందుకని కొంచెం ఇంగువ వేస్తే సరిపోతుంది. ఇవి అయితే వేగిన తర్వాత కొంచెం సరిపడా పసుపును అయితే వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఈ మనం పొడి చేసుకున్నాం కదా, పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులతో చేసిన ఈ పొడిని అయితే మనం ఇందులో వేసుకోవాలి. మసాలాలు ఎక్కువగా వేస్తే ఘాటుగా ఉంటుంది, అందుకని కొన్ని వేసాను. చూడండి, ఇది మాత్రం ఈ పేస్ట్ మాత్రం ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు అయితే వేసుకోండి. నేను కారం, ఉప్పు అయితే వేసుకున్నాను మా టేస్ట్కి సరిపడా. ఇవైతే మంచిగా కలుపుకుందాము ఒకసారి. ఈ కొంచెం కలిపి 1 మినిట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. చూడండి, చింతపండు అయితే నానబెట్టుకొని కొంచెం రసం తీసాను. ఆ రసాన్ని మాత్రం ఇప్పుడు వేసుకోవాలి మనం ఇందులో. చూడండి, ఇది వేసిన తర్వాత కొంచెం గ్రేవీకి ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ వాటర్ అయితే నేను బ్లెండర్లో వేసిన వాటర్ అవి, అందుకే కొంచెం వైట్ కలర్లో ఉన్నాయి, ఆ పొడితో ఉన్న వాటర్ కాబట్టి. చూడండి, ఈ విధంగా మంచిగా మనం కలుపుకుందాం. ఇప్పుడు దీనిని ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. మూతనైతే నేను పెట్టలేదు, మూత పెట్టకుండా అలానే అక్కడే ఉండి 5 మినిట్స్ అయితే ఉడికించాను. చూడండి, ఇదైతే మొత్తం ఉడికిపోతుంది. ఇలా కొంచెం ఉడికి పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు మనము వేయించుకున్న దొండకాయలను అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దొండకాయలని వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు మనం దొండకాయలు వేసి కలుపుకున్నాక దొండకాయలు ఇంకా మంచిగా ఉడకడం కోసం అయితే, ఆ గ్రేవీ మొత్తం దొండకాయలకి పట్టడం కోసం అయితే అప్పుడు మనం మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత అయితే చూసాను, ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది. మనకు మంచిగా ఉడికిందని అర్థమవుతుంది. ఇలా ఆయిల్ పైకి వస్తే మాత్రం ఏ కర్రీస్ అయినా ఉడికాయని అర్థం చేసుకోవాలి. ఈ గ్రేవీని మాత్రం ఒకసారి మంచిగా కలుపుకుందాము. దొండకాయలు కూడా ఉడికిపోయాయి. ఇంకా ఆ తర్వాత లాస్ట్లో ఈ గ్రేవీ అంతా ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే ఇలా వేసుకోవాలి.
చూడండి ఈ విధంగా వేసుకొని స్టవ్ ఆఫ్ అయితే చేసుకుందాం. చూడండి ఈ పూర్ణం మాత్రం చాలా టేస్టీగా ఉంది. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. దొండకాయ నచ్చని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా ఎవరైనా తినేస్తారు. ఎప్పుడు దొండకాయని ఒకే స్టైల్లో కాకుండా డిఫరెంట్గా చేస్తేనే ఏ కూరగాయలైనా మనకు తినబుద్ధి అవుతుంది. అందుకని ఒక్కోసారి ఒక్కోలాగా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా లేదా, నా స్టైల్లో చేశారా లేదా కామెంట్ అయితే చేయండి. ఇందులో పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసాం కాబట్టి ఇవన్నీ హెల్త్ కూడా మంచిదే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి.